చాలా చాలా ఆనందంగా ఉంది నిజంగా. ఫస్ట్ మీదే అనమాట నన్న హోమం కూడా చాలా అద్భుతంగా ఉంది. 240తో మెజార్టీతో గెలిపించారంటే ఇప్పుడు కూడా హోమం చేస్తుంటే కూడా అనుకున్నాను రిజల్ట్ మంచిగా దత్తస్వామి నువ్వు చెయ్యాలి అని చెప్పేసి అని వేరే వాళ్ళ కర్ణాటకలో వాళ్ళు హోమం చేస్తామంటే లాస్ట్లో ఇది మంత్రం చెప్పేటప్పుడు మళ్ళీ అనుకున్నాను. జస్ట్ హోమం నుంచి లేచి బయటకు వచ్చి ఫోన్ చూశాను అనమాట. చూస్తే నీ మెసేజ్ చూశానమ్మా. నాకైతే చాలా 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 ఆనందంగా ఉంది తల్లి నిజంగా. చాలా అట్లా ఏం కాదు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక వీడియో చేస్తున్నాను ఒక వీడియో చేస్తున్నాను కదా. అయితే మన యూట్యూబ్ పేషెంట్కి నువ్వు చెప్పే మాటలు వింటారు. ఒకసారి చెప్పు నాన్న, ఒకసారి చెప్తాను, ఒకసారి చెప్పమ్మా. జయగురు దత్త, అందరికీ జయగురు దత్త అండి. మనము దత్త హోమం చేయాలని మొన్న ఈ మధ్య 4 రోజుల క్రితం నేను హైదరాబాద్ నుంచి వస్తుంటే కారులో వస్తుంటే స్వామి ఇంట్లో దత్తపీఠంలో హోమం చేయమని నాకు సంకల్పం ఇచ్చారు. అయితే అందరి ఇళ్ళకి వెళ్ళి చేస్తాను, అది వేరు. కానీ ఇంట్లో ఎవరికైనా వాళ్ళు అక్కడి నుంచి రాలేరు, లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళలేము మనము, ఇలా కొంతమందికి చేయాలా అని చెప్పేసి స్వామి కరంతో స్వామి సంకల్పంతో అడిగితే నిన్న వెంటనే ఒక పాప స్పందించి అమ్మ ఇట్లా మా బాబాయ్ గారు, బాబాయేనమ్మా నీకు? మా బాబాయ్ గారు ఇలా సర్పంచ్గా పోటీ చేస్తున్నారమ్మా, మా బాబాయ్ గెలవాలని నాకు ఒకసారి హోమం చేయమ్మా అని తను అడిగింది. నిజంగా దైవకృప ఎంత గొప్పదో. ఫస్ట్ నిన్ననే మన దత్తపీఠంలో అంటే నేను రోజు చేసుకుంటూ ఉంటే అది వేరు, ఒక సంకల్పంతో చేయడం చాలా అనుగ్రహం అనమాట. అయితే తను ఏం చెప్పొద్దో తన మాటల్లోనే విందాము. జయగురు దత్త, ఒకసారి నీ పేరు అది చెప్పరాను మన వాళ్ళకి. జయగురు దత్తమ్మ, నా పేరు అఖిల. నేను మన దత్తపీఠంలో ఉంటాను. పేరు బాగుంది ఇట్లా అని చెప్పేసి మెంబర్తో జాయిన్ అయ్యారు గ్రూప్లో. తర్వాత మీరు మొన్న హోమాలు చేస్తున్నప్పుడు నాకు బాగా అనిపించింది. మా బాబాయ్ ఇక్కడ సర్పంచ్గా పోటీ చేస్తున్నారన్నమాట మా ఊళ్ళో. అలా అని చెప్పేసి హోమం చేపిద్దాము అని అనుకున్నాము. కానీ మాది కొంచెం చిన్న పల్లెటూరు అట్లా అవ్వడం వల్ల మాకు ఇక్కడ అలాంటి సౌకర్యాలు ఏమీ లేకపోవడం వల్ల మేము ఎలా అని చెప్పేసి ఆలోచిస్తున్నాము. నేను మీకు మెసేజ్ చేశాను, అమ్మ ఇలా నామినేషన్ వేస్తున్నారు, మీరు మెసేజ్ కావాలమ్మా అని అంటే మీరు కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఆల్రెడీ మెసేజ్ చేశాను. నేను అప్పుడే 100% ఫిక్స్ అయిపోయాను. కానీ మా వాళ్ళు పూర్తిగా డౌట్స్ ఉన్నారు, టెన్షన్ పడతారు కదా, అలా టెన్షన్తో ఉన్నారు అనమాట. అందుకని చెప్పేసి అంటే ఇక్కడ హోమం చేపిస్తే అంటే మీకు డౌట్ లేకపోతుంది అని చెప్పి అనుకుంటున్నారు. రాజ్యాంగంలో అని అనుకున్నాం. అనుకుంటున్న మనసులో వెళ్ళాలని బాగుంది కానీ అనుకుంటాం మేము వెళ్ళలేదు. అమ్మ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చుకునే అక్కడ హోమం మారలేదు, అసలు ఇట్లా చేయాలనేమో మనసులో ఉంది అని అనుకుంటున్నాము. అది మా అమ్మగారు ఒక వీడియో చేశారు, ఆన్లైన్లో మనం చేస్తాము సంకల్పం, ఈ సంకల్పంలోనే పూర్తి హోమ ఫలితం అనేది మీకే దక్కే విధంగా చేస్తాము అని చెప్పారు. అది బాగా ఇలా స్వామి చెప్పిస్తున్నారేమో అని అనుకోని మీకు వెంటనే మెసేజ్ చేశాను. ఇలా మా ఇంటి వాళ్ళకి చెప్తే చేయమనండి అని అన్నారు. అంటే మీకు మెసేజ్ చేయగానే చేసుకున్నాము అమ్మగారు, అది మా అమ్మగారు చెప్పారు. అందరూ ఒప్పుకున్నారు, వెంటనే మీరు ఓపెన్ చేశారు. చేసిన తర్వాత మా వాళ్ళు వీడియో చూసినప్పుడు అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. అంటే మీరు అందులో రాజశాఖలేమో అన్ని చేశారు. ఇంకా మా వాళ్ళకి ఇంకా డౌట్ లేదు, అంటే అన్ని నవరాత్రులు చేస్తాం మరి ఇంట్లో మీరు ఇక్కడ చేసేమో మా నేను చేయలేదు పోయి చేసేమో అంటే హ్యాపీ ఫీల్ చేశారమ్మా. వాళ్ళు కూడా టెన్షన్ చేశారు. ఈ రోజు 240 కోట్లు పెట్టారు మా ఊరి గ్రామ థ్యాంక్ యూ అమ్మా. వెరీ గుడ్ నాన్న, చాలా చాలా మంచి మాట చెప్పావు. ఇది నేను అందుకే చెప్తూ ఉంటాను, నేనైతే ఏం చేయనమ్మా స్వామి అనుగ్రహంతో స్వామి కృపతో చేస్తాను అని చెప్పేసి చెప్తానమాట. అందుకని ఇది నిజంగా స్వామి నాకు ఏది ఇచ్చినా అట్లా ఇస్తారనమాట సంకల్పం, ఇలా చెయ్యండి చేయాల్సిందే. అలా చేస్తే ఫస్ట్ నీ హోమమే చేశానమ్మా. అయితే స్వామి నిజంగా మంచి నీకు ఆశీర్వాదం అనుగ్రహం ఇచ్చారు. ఇది నా గ్రేట్ కాదు, కేవలం దత్తాత్రేయ మహిమ. దత్తుని నమ్ముకుంటే అంత శక్తి ఉంది. మీరు నేను ఒక మెసేజ్ పెట్టారు, నాకు ఇప్పుడు పెట్టారు, అమ్మ జయగురు దత్తమ్మ, సాగర్ గారు 240 మెజార్టీతో సర్పంచ్గా గెలిచారు. మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చినప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను. మీరు హోమం చేశాక 1000% ఫిక్స్ అయ్యానమ్మా. మంచి బుద్ధి ధర్మంగా ఉండి సేవ చేసే శక్తిని కూడా
అనుగ్రహించండి అమ్మా. గురుభక్తి దైవభక్తి మరింత పెరిగేలాగా బ్లెస్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ అని చెప్పేసి మంచిగా మెసేజ్ పెట్టా బంగారం. చాలా నిజం, ఇది స్వామి యొక్క మహిమ. అంటే నేనేం చేస్తున్నానంటే దత్త మంత్రము కాకుండా సకల దేవతల్ని పిలిచి హోమం చేస్తే, ఇంకా నీకు చాలా చిన్న వీడియో పెట్టాను, ఎందుకంటే పెద్ద వీడియో చూడరు కదా అందరూ అని జస్ట్ ఒక మంత్రంతో కొంచెం ఒక 2 నిమిషాలు ఒక వీడియో చేసి మొత్తం కలిపి నీకు ఒక పావుగంట వీడియో చేశానమ్మా. అది 1 గంటన్నర హోమం అన్నమాట నేను చేసిన హోమం. అయితే చాలా మనకు చిన్నగా అనిపిస్తుంది, కానీ మహిమ చాలా అనంతమైన శక్తి ఉందని కూడా అందరికీ చెప్తూ ఉంటాను తల్లి. కాబట్టి నీకు మాత్రం ఆ దత్తకృప చాలా నిండుగా మెండుగా దండిగా ఉందని ఈ దీంట్లో తెలిసింది తల్లి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ తల్లి. చూశారు కదండి, తను నిన్న హోమం చేయించుకుంది. తను ఎంత అద్భుతంగా, ఇదిగోండి ఇవన్నీ మెసేజ్లు పెట్టింది. ఇప్పుడే నేను చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. ఇప్పుడు ఆ అమ్మాయి మీకు కాల్లో నాకు చేస్తే ఇప్పుడు మీకు మాట్లాడించడం జరిగింది. ఇదిగోండి చూడండి మీరే, నిన్న హోమం చేయమని పెట్టింది పాపం. ఇవన్నీ పెట్టింది. మీరు స్వామి మీరు ఎట్లైనా సరే చెయ్యమ్మా ఇలాగా అని చెప్పేసి అని పెడితే, రాత్రి నేను ఇంట్లో చేసి ఇవన్నీ చేసి పంపిస్తే, ఎందుకంటే సకల దేవతల్ని కూడా పిలవడం జరుగుతుంది అందులో, కానీ సాక్షాత్తు స్వామి వచ్చి చేయించుకుంటారమ్మా, నేను కాదు చేసేది అని చెప్తూ ఉంటా. అట్లా స్వామి అనుగ్రహంతో చేశారమ్మా. ఇదిగోండి ఒకసారి చూడండి, అమ్మ తన మెసేజ్ పెట్టింది. జై గురుదత్త. సాగర్ గారు 200 ఓట్ల మెజార్టీతో సర్పంచ్గా గెలిచారు. మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చినప్పుడే నేను ఫిక్స్ అయ్యాను. మీరు హోమం చేశాక 1000% ఫిక్స్ అయ్యానమ్మా. మంచి బుద్ధి ధర్మంగా ఉండి సేవ చేసే శక్తిని కూడా అనుగ్రహించండి అమ్మా. గురుభక్తి దైవభక్తి మరింత పెరిగేలా బ్లెస్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఏ లాట్ ఆఫ్ అమ్మా అని పెట్టింది. ఇంకా చాలా కూడా మెసేజ్ పెట్టిందండి. ఇదిగోండి అమ్మా. అంటే నిజానికి నేను రాజశ్యామలా దేవి హోమం చేపిద్దామని అనుకున్నాము, కానీ మాకు కుదరలేదు. యాక్చువల్లీ మా సైడ్ చేసే వాళ్ళు ఉండరు, ప్లస్ మాకు అది కుదరలేదు. ఎందుకో అనుకోకుండా మీరు అందులో వీడియో పెట్టారు, దత్త హోమము ఇట్లా చేయబడుతుంది అని చెప్పేసి. ఎట్లా చేపిద్దామని నేను ఆలోచిస్తున్నా. ఇంకా వేరే చోట్ల కూడా తెలుసు పీఠంలో, కానీ అక్కడ కూడా వాళ్ళు ఇప్పుడు చేయట్లేదు అది అని అన్నారు. అండ్ మీరు పెట్టడము అసలు నేను అనుకున్నా ఈ స్వామి మన కోసమే పెట్టించారు కావచ్చు ఇట్లా అవకాశం హోమం చేయించుకోమని అనేసి అనుకున్నాను. అండ్ మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చినప్పుడే నేను ఫిక్స్ అయ్యా, నామినేషన్ వేసినప్పుడే. కానీ ఇంకా మీరు హోమం చేసిన తర్వాత ఇంకా మాకు బాగా అనిపించింది. అందులో కూడా మీరు అన్ని కవర్ చేశారు. రాజశ్యామల దేవి, లలితా త్రిపుర సుందరి దేవి అన్ని కవర్ చేశారు. నిజంగా అమ్మ నేను కాల్ చేశాను, మీరు బిజీగా ఉన్నట్టున్నారు, లిఫ్ట్ చేయట్లేదని నేను మెసేజ్ రాసి పెట్టాను. ఇది మన దత్తబిడ్డల గ్రూప్లో మీరు పెట్టుకోవచ్చు. అంటే ఒక ఫోటో పెట్టద్దు అంతే, మనది ఫోటో పెట్టకుండా నార్మల్గా ఇవి నిజంగా అమ్మ అంటే గెలిచాము అని కాదు, కానీ హోమం అయితే చాలా చాలా బాగా అనిపించింది అమ్మ. యూట్యూబ్లో చూసినప్పుడు ఎంత బాగా చేశారు అని అంటే అసలు అక్కడ చూస్తుంటే కూడా అక్కడ ఉన్న ఫీలింగ్ అనేది వచ్చిందమ్మా. మా వాళ్ళు కూడా ఇంత బాగా చేసారు అమ్మ అని అన్నారంటే వాళ్ళకి ఎక్కువ మీరు కొంచెం తెలుసు, కానీ మరీ ఇంతగా తెలియదు. నేను ఫాలో అయినంత వాళ్ళు ఫాలో అవ్వరు కాబట్టి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఇప్పటి నుంచి కూడా మంచిగా ఉండి సక్రమంగా బుద్ధి ఉండి ఇట్లా మాయ కమ్మకుండా ఉండి ధర్మంగా సేవ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. చూసారు కదండి, స్వామి మొట్టమొదట దత్తపీఠంలో అందరి కోసం సంకల్పం చెప్పించి ఆయన గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చారు. ముందు సాగర్ సార్ గెలిచారు, ఆయన ముందు కంగ్రాట్స్ అండి. అలాగే స్వామి కూడా నన్ను గెలిపించారండి ఈ విషయంలో. అంటే మీరెవరైనా కూడా శ్రద్ధతో ఏదైనా ఒక అనారోగ్యం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, పెళ్ళి కావచ్చు, ఆ దత్తాత్రేయ హోమం మీరు కూడా చేయించుకొని మంచి లాభం పొందుతారని, స్వామి అనుగ్రహానికి పాత్రలవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదత్త బంగారులు.